నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ పవన్. మనం రంగారెడ్డి జిల్లాలో కొండకల్ తాండాకు సంబంధించిన బాధితులు ఇక్కడ ఉన్నారు. ఎవరైతే వాళ్ళ వ్యవసాయ భూమిలో అపర్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ కబ్జా చేసిందని చెప్పేసి ఇక్కడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఎందుకు వాళ్ళ భూములు కబ్జా చేయాల్సి వస్తుంది, వాళ్ళ మీద ఎందుకు దాడి చేయాల్సిన వస్తుందనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంటి ఎన్ని సంవత్సరాలుగా మీ పైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? మాకు ఒక ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఈ దాడి జరుగుతుంది. మా పట్టా పొలాల్లో లాక్కుండు. మా నెత్తికి ఒక 5 లక్షలు ఇచ్చిండు. 30 లక్షలు 30 కోట్లు ఇస్తా అంటని చెప్పిండు. ఇందులో మాకు 5 లక్షలు ఇచ్చిండు 6 మంది అన్నదమ్ములకు. నాకు ఒక లారీ ఇప్పిస్తా అంటని చెప్పిండు. ఆశ పెట్టిండు, నేను లారీ డ్రైవర్ని ఆశ పెట్టిండు, ఇస్తాను అంటని చెప్పిండు. ఆశ ప్రకారం ఇక ఇవ్వకపోతే నీకు పోలీస్ కేసు పెడతాను, కంప్లైంట్ ఇస్తాను, కొడతాను, తిడతాను అంటని చెప్పి మాకు భయం అనేది పుట్టించిండు. కొంతమంది మా అన్నదమ్ములకు ఎవరికి సరిగా మాటలు రావు. అయితే దానివల్ల భయపెట్టి పట్టా పాస్బుక్ లాక్కుండు. ఒక 6 లక్షలు ఇచ్చి 30 కోట్లు ఇస్తా, 40 కోట్లు ఇస్తా అంటని చెప్పి ఆశ పెట్టి పట్టా పాస్బుక్ లాక్కుండు మా దగ్గర. ఇది ఏంటి ఈ కన్స్ట్రక్షన్ వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు? అపర్ణ రవీందర్ రెడ్డి మాకు ఆశ పెట్టి ఈ పొలం అనేది లాక్కుండు. అన్న చెప్పండి అన్న, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఏదైతే అపర్ణ కన్స్ట్రక్షన్ భూములు లాక్కుందని చెప్తారు, ఎన్ని సంవత్సరాలు కదా అట్లా మీరు వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తామని చెప్పి తిట్టకుండా నేను చిన్న పుట్టింది మా తాత కూడా మేము పుట్టినామని ఓ 100 సంవత్సరం మిందన కావచ్చు అనుకుంటున్నాం మేము. అది మేము పుట్టి మా తాత ఈయనే పుట్టిండు కదా, మా నాయన మేము ఇన్నే ఉన్నాము. మాత ముత్తాత నుంచి మేము ఉన్నాం కదా భూమి మీదనే. రాళ్ళు రూపాయలు తీసేసి విక్రమ్ భూమి ఇచ్చిన రూపాయలు అప్పుడు నుంచి వచ్చి చేసుకొని తిన్నాం మేము. పట్టా పన్ను కట్టినాము, రూపాయలు కట్టినాము, అన్ని కట్టినాము. 300 ఎకరా అప్పుడు 300 ఎకరా కట్టినాము. కట్టకపోతే బండ వేస్తుందా మనం వంగబెట్టి బండ వేస్తాం మా నాయనకు. అలాంటివి తట్టుకున్నాం. మా తాత బండ బండ వేసిండు. వంగబెట్టిన పెద్ద బండ ఉండే, ఇద్దరు పెట్టి లేవాటికి వంగబెట్టి బండ వేస్తుండే. మా నాయన చెప్తుండే, వద్దు బిడ్డ పన్ను కట్టకపోతే బండ వేస్తుండు, పన్ను కట్టాలి. అప్పుడు మనం చిన్న రసదు ఉండే, అప్పుడు పన్ను కట్టే రసదు చిన్న అప్పుడు 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు ఉంటాడు. అట్లా 30 రూపాయలు, 40 రూపాయలు అట్టు కట్టుకుంటూ 150 కాడికి లాస్ట్ కట్టినాం. అప్పుడు తర్వాత మేము ఇక్కడ ఏమన్నాడు, రూపాయలు పైసా కడితే భూమి ఇస్తామని చెప్పి 300 కాడికి కొనుక్కున్నాం భూమి. ఇలాంటి కట్టుకోవడం పోయినాం. అది కట్టకపోతే రూపాయలు కట్టకపోతే వంగమి బండ కడుతుండే, కట్టకపోతే బండ కడుతుండే. ఆ భయం నుంచి కట్టెలు అమ్మినాం, మొద్దులు అమ్మి కట్టెలు అమ్మి మోసుకుపోయి కట్టెలు అమ్మి మందుమూల కంపెనీలు ఉండే, ఆ కంపెనీలు కానీ మందుల కంపెనీలకు పోయి మోసుకుపోయి మా నాయన అమ్మ పోయి మందుల కంపెనీలు వచ్చి కంపెనీలు అమ్మి ఎనిమిలం ఉండే, ఎనిమిలం ఉంటుంది మన మెదకులు ఉంటుంది, ఎనిమిల తండ్రి అమ్మి ఆ 3 రూపాయలు కడుతుండే, పన్ను కడుతుండే. అప్పుడప్పుడు మనం ఇక్కడ మనం 300 కాడికి ఎకరా తీసుకోమంటే 300 కాడికి ఎకరా మేము తీసుకున్నాం. అదే మనం 7,000 రూపాయలు మేము కట్టాము. 7,000 అయితే రసీదు ఒకటి పోయింది. అంటే ఇక్కడ ఏమన్నా ఒక రసీదు వచ్చి చందరు నేను తీసుకుంటాను మొన్న అంటే చెప్పినాము. సరే అయితే మన ద్వారా నీతో పెట్టాము కదా, అది మాకు న్యాయం చేయాలి కదా అని చెప్పేసి మేము కాలు ముక్కదని చెప్పి దండం కూడా పెట్టినా కూడా అట్లాంటి మీకు కాదు చందరు మీ న్యాయం చేస్తామని చెప్పి అప్పుడే అంతా మంచిగా ఉన్నాయి మేము. అప్పటికలే అయితే నాకు తిట్టే కాబట్టి నేను తట్టుకోలేను. ఎడుపుతోకి వచ్చింది, నంచుకుంటా అంటే కదా నాకు ఎడుపుతోకి వచ్చింది. బయటకు వచ్చిన ఆడికి వెళ్ళి సాల వేసుకొని మళ్ళీ బోకడ చదిపోయింది. ఈ ఆడికి అప్పారాకు చెప్పేయండి. ఇక అప్పారావు చెప్పి సెక్రటరీ వచ్చి వీలు అప్పారావు వచ్చి రవీంద్ర రెడ్డి గారు వాడు మన మంచిగా మంచి మాట్లాడుకున్నా ఏదో మళ్ళీ లాక్కొని మళ్ళీ సెక్రటరీ పెట్టుకోవడము, కుట్టాలు పెట్టుకోవడము, రౌడీ గన్ తీసుకోవడము, చిక్కుడు తీసుకోవడం, లంబడలు తీసుకోము, అది తీసుకొచ్చి మాకు గొడవ పెట్టుకోము. మాకు లంబడలకు గొడవ పెట్టుకోము. లేడీస్ తొలకొచ్చిండు. మీరు ఎన్ని ఎకరాలు పోయింది భూమి? మాకు ఇప్పుడు 33 ఎకరాలు 10 ఉంటాయి మాకు. అంటే కొన్ని అమ్మినాము, అమ్మిన పోయినా చేసినట్టు మేము కొన్ని అమ్మి మాకు చూపించాలి కదా. మాకు కొన్ని మాకు చూపించాలంటే రసీదు అంటే అది కాదు రసీదు అది చల్లది, అది చిత్తు కదం. అంటే మీ నాయన తీసుకోండు, నీ తీసుకున్నావు, మీ మామ తీసుకోండి రూపాయలు జగ్గర అంటే మీ నాయన తీసుకోండు, ఆయన మాకు కాదు అవి. మరి సంతకం చేయాలంటే మేము చదువు రాకపోయి మేము మా మేక కూడా మేము చదువురాలి, మా నాయన కూడా చదువు చెప్పారు, మేము చెప్తారు. మేము అనుకుంటాం అట్లా కూడా మేము అనుకున్నాం. నేను చదువుకోలేను సార్ దొరా, మీకు దండం పెడతాము, మాకు న్యాయం చేయదొరా, మాకు తీసుకున్నాం భూమి కదా, మాకు సర్వే చేసి మా కొడుకులు మా నాయన చూడండి ఎక్కడ ఇప్పుడు చిన్న 7 మంది అన్నదాం మేము. నేను చిన్నవాడిని, నా తెలివి ఉన్న బట్టుకనే మా కొడుకులు తెలియజెప్పిన అట్లా చెప్పుకొని ఆదివారం చేసుకొని మీరు అమ్మారా అపర్ణ వచ్చి గోడ పెట్టుకి మీకు ఇవన్నీ తట్టుకోటాక ఈయన దాకా వచ్చేసారు. అన్న నీదెంత భూమి ఉంది దాంట్లో తాండాలో? నాది సేమ్ అంతే, సేమ్ అందరిది ఉంటుంది. ఒక పట్టా ల్యాండ్
పాస్బుక్తో సహా వచ్చింది. దీనిలో దున్నడానికి పోతే నాకు మా భార్యకు మా కొడుకు ఎత్తుకుపోయి ఇట్లా దారుణంగా బోన్స్ 20-30 మంది వచ్చి నాకు చాలా ఘోరంగా కొట్టిరంటే ఓ వారం రోజులు హాస్పిటల్లో ఉన్నా. ఎవరు నిన్ను కొట్టిలా? నన్ను కొట్టిండ్రు. అపర్ణ వాళ్ళు బోన్స్ వాళ్ళని తొలిచిండు. రవీంద్ర రెడ్డి అదే విక్రమ్ రెడ్డి అని ఇట్లా కాలు చేతులు ఇక్కడ పట్టుకొని ఇట్లా లేపుకుపోయారు. 30 మంది వచ్చి ఎత్తుకుపోయారు నాకు మా భార్యకు మా కొడుకుకు చాలా ఘోరంగా. అంటే డబ్బులు లేకపోతే మా బాబాయ్ వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్ళి తెచ్చి నాకు హాస్పిటల్లో ఇప్పించారు. డబ్బులు లేవు నా దగ్గర. మేము గరీబోళ్ళం, చాలా గరీబోళ్ళం, అంటే చాలా పేదోళ్ళం. మేము తినడానికి రూపాయి లేక హాస్పిటల్లో ఉంటే నాకు పెద్ద ఆపరేషన్ అయింది. అప్పుడు పైసలు లేకపోతే మా అన్న శంకర్ ఇప్పుడు మాట్లాడినా ఆయన నాకు 3 లక్షలు ఇచ్చింది. 3 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేపించుకున్నాం. అయితే బయటికి వెళ్ళి అప్పు తెచ్చినాం. ఎంత ఘోరంగా వ్యాపారం ఆడు. అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు మీ తాండాలకు వచ్చి మీ వ్యవసాయ భూములు కబ్జా పెడుతులు అంటున్నారు. సరే, ఇప్పుడు కబ్జా పెట్టిన వాళ్ళు మీరు అడగతుంది కూడా కొట్టిల్లు అంటున్నారు. కొడితే మరి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టలేరా? మేమైతే పోలీస్ స్టేషన్లో తీసుకుంటలేరు. సరే బాబు తీసుకుంటాం, సరే బాబు తీసుకుంటాం పోండి అంటారు. అంటే అపర్ణ వాళ్ళదే వాళ్ళు లంచం పోతురు. లంచం కోట్లు వేసారు. మా దగ్గర లేవు కదా సార్. మేము పోలీసు వాళ్ళు ఎస్ఐ గిట అందరు వాళ్ళదికి అపర్ణదికి మాట్లాడుతారు. ఏమనంటే ఏమ్రా గుద్దగడ పలుతుందని మొన్న ఈ శంకపల్లి మండల్ మోకిల పేరు వస్తుంది. ఎత్తుకుపోయి కొడితే సార్ నాకు ఇట్లా కొట్టారు. నా మీద కేసు, ముగ్గురు మీద కేసు వేసారు. మా భార్య మీద, నా మీద, నా కొడుకు మీద. నాకు ఎత్తుకుపోయి నాకు కొడితే మీకు వీడియో గిట ఉంది, వీడియో గిట చూపిస్తాం చూడండి ఒకసారి. ఇట్లా 4 ఇట్లా చేతులు కాలు పట్టుకొని ఇట్లా ఎలాడ వేసుకొని పోతే మీరు చూస్తే ఘోరంగా అయితే చాలా. అట్లా అలాంటి పరిస్థితి. ఏమంటే ఆడిళ్ళ కాడికి వెళ్ళి కొట్టుడే, మోపిల్లలు పోతే బయట కొట్టుడే, జనంత బాత్రూమ్కి పోతే ఎందుకు వచ్చిరా కథం సెక్రటరీ వాళ్ళు బోన్స్ వాళ్ళు వచ్చి కొట్టుడే. ఇక ఏం దానికి మా భూములకు పోదు, ఏం పోదు. రౌండ్ ఇట్లా గోడ కట్టేసి మనకి దీని ఎట్లా ఉందో చుట్టుముట్టు గోడ కట్టేసి ఆడిలో పనికి పోవాలంటే ఏడుకోతుంది సార్. చాలా అంత ఇబ్బంది పెడుతున్నారంటే మాకు చాలా ఘోరంగా. తినడానికి సేన్ కార్డు దున్నామంటే ఇది పాస్బుక్ 369 సర్వే నెంబర్లో జొన్న వేస్తే ట్రాక్టర్ పెట్టి మొత్తం దునిపించారు. అక్కడికి నేనేం భార్య మా కొడుకు మేము వెళ్తే ఇట్లా లేపుకోపోయి కొట్టు. ఎందుకు వచ్చినావు నువ్వు? ఇక్కడ ఏంది నీకు ఉందా? సార్ నాది పాస్బుక్ ఉంది సార్, ల్యాండ్ ఉందంటే. ఏడుంది పాస్బుక్? తెచ్చినావు నువ్వు అంటే ఈ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎవరు ఇచ్చింది మళ్ళీ? అదే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కదా, మీరు ఇచ్చిందే కదా ఈ పాస్బుక్. మేమైతే తయారు చేయలేము కదా. మీరు ఇచ్చే మాకు ల్యాండ్ వచ్చింది 360 సర్వే, 1 ఎకరా 8 గుంటలు అది ఇక్కడ అమ్మినా అని కొడుతురు. చెప్పండి, మీరు చెప్పండి. అదే చేనులో పోతే సార్ రానిస్తలేరు, దున్నేనికి పోతే ట్రాక్టర్ ఆపుతురు. ఏం చేయాలి సార్? మా ఆయన కొట్టిరు, నా కొడుకు కొట్టిరు, నా గొట్టెనికి వస్తురు. ఈడికెళ్ళి చాలా దూరం గుంజుకోపోయారు. ఆఫీస్లో కూర్చున్నారు, మళ్ళా కార్లో కూర్చునబెట్టిర్రు. పోలీస్ స్టేషన్ అంటే నేను బతిమిలాడినా వద్దు అని బతిమిలాడితే అప్పుడు దించి అప్పుడు మా వాళ్ళు వస్తే మాట్లాడిరు. అప్పుడు వచ్చి మాట్లాడిరు రావద్దు చేనులో పోతే అప్పుడే సెక్రటరీలు వాళ్ళు బాడీ కట్టోళ్ళు చిక్కులోడు మా లమ్ముడోళ్ళు వచ్చి కొట్టనికే వస్తురు. ఏం చేయాలి? అందరు అట్లా చేస్తురు. మళ్ళీ కడిగిట ఒత్తి ఆడ పెట్టిరు. మరి మీ ఎమ్మెల్యే ఏమంటలేడా? ఎవరు ఏం పట్టించుకుంటారు, ఎవరు ఏమంటలేరు. కావాలంటే వీడియో చూసుకోండి. ఎవరు ఏమంటారు? ఏం చేయాలి? అట్లా ఉంది మా పరిస్థితి. మీరే న్యాయం చేయాలి. మీ చేతిలోనే ఉంది అన్నీ ఇప్పుడు. అట్లా చెప్పండి అమ్మ, ఏంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పోలీసులు మరి ఏం పట్టించుకుంటలేరు మీ సమస్యల్ని? ఎవరు ఏం చేయరు సార్. మాకు చంపేస్తే కూడా ఎవరు ఒక నయం జరగాలి అని ఎవరు అంటలేరు, ఏమంటలేరు. ఎస్టీ వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు తండాలా అని నయం చేయాలి అని ఎవరు ఒక మాటలు మాట్లాడారు. అట్లా జరుగుతుంది పరిస్థితి. ఏమన్నా చెప్తే కేసులు పెట్టాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, అదే జరుగుతుంది. కానీ వీళ్ళకు ఏమైంది, ఎందుకు గురించి చేస్తున్నారు, ఎందుకు గురించి గొడవ చేస్తున్నారు అని అది సమస్య లేదు, అట్లా అవుతుంది. కానీ వీళ్ళు భూమి గురించి బాధపడుతున్నారా, పైసల గురించి బాధపడుతున్నారా, ఎందుకు గురించి బాధపడుతున్నారు, ఇలా కూర్చొని తెలుసుదాం అడగదాం అని ఎవరికి లేదు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి కెమెరా తీసుకుంటారు అంతే, పోలీస్ తీసుకుపోతారు అంతే, ఇంకా ఏం లేదు ఆడ. అట్లనే చేస్తున్నారు. నా కొడుకేమో బోర్ పెడుతున్నారు. బోర్ పెట్టినప్పుడు దొర వచ్చిండు, అనంత్ రెడ్డి వచ్చిండు, ఇద్దరు వచ్చిండు. మా ఊరోళ్ళే వాళ్ళు కూడా వస్తే కార్ దాకా తోలుకపోయి కార్లో వేసిరు. కాలేజీ పోరళ్ళకు దోలుకొచ్చిరు, ఎడదా పెట్టిరు తెలియదు. వాళ్ళతోనే నా కొడుకు కొట్టిపిస్తారు కార్లో. అయితే నేను కార్లోనే చచ్చిపోతా అని అద్దాల వల్ల కొట్టిండు. ఇగో ఈడ తలిగింది బాగా తలిగింది నా కొడుకుకి. ఇప్పుడు సభజ పెళ్ళడా ఆయనకి. ఆయన జర చిన్నగా ఉన్నప్పుడు మా వాళ్ళు ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. విక్రమ్ రెడ్డి. విక్రమ్ రెడ్డి. సరే,
ఇప్పుడు ఈ సమస్యలు మీ తాండాలు ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చూస్తున్నావు మరి? పీడి పీడి ఎన్నో పీడిలైంది, చాలా రోజులైంది. అప్పుడు మా మామ, తండ్రి, తల్లి, మా మామ పేరు వాళ్ళ నాయన పేరు భోజ్జ మత్రి, ఆడపిల్ల పేరు, మా అత్త పేరు, మా అత్త పేరు. ఆనాడు సంధి ఎప్పుడు సంధి చేస్తున్నారు వాళ్ళు తెలియదు. మాకేమో పెండ్లైన సంధి ఇప్పుడు నేనే శత కాకుండా అయిపోయినా. అప్పుడు సంధి చేస్తున్నాం మేము పొలం. ఇక మా చేనులో మేము చేస్తే మాకు కొట్టనేకి వస్తే ఎట్లా అవుతుంది? ఎవరు లేనప్పుడు అట్లా బాగా గుద్దిరు. మళ్ళీ సవారీ చేపిస్తున్నాడు ఆ పోరలతోని, మళ్ళీ సవారీ అట్లా అయింది.